చిన్నారుల మృతిపై తల్లిదండ్రుల ఆక్రందన వర్ణనాతీతం. పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం విషాదంగా మారింది. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినా సార్, 2 గంటలకు వచ్చిన వాళ్ళని డెంగ్యూ వ్యాధి లెక్కలు ఉన్నది, బ్లడ్ టెస్ట్ చేయలేం లేదు. ప్రైవేట్ నుంచి తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకుని వచ్చినాం. చేయించుకొని నైట్లో 9 గంటలకు ఇచ్చిన, 2 గంటలకు ఇచ్చిన బ్లడ్ రాత్రి 9 గంటలకు ఇచ్చిన వాళ్ళు. 9 గంటలకు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అనుకుంటా మళ్ళీ ప్రైవేటు, అక్కడ 200, ఇక్కడ 100, ఇక్కడ 50, అక్కడ 50 అనుకుంటా మొత్తం ఇప్పుడు ఈ 2 గంటలు అయ్యేసరికి ఇప్పుడు ప్రాణాలతో లేదు. మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోరి, దేవుని మొక్కుకోరి అంటారు సార్. పట్టించుకుంటా లేరు. మీ ఇష్టం, మీరు దేవుని మొక్కుకోరి అంటారు సార్. దేవుని మొక్కేటోళ్ళు మేము అక్కడికి వెళ్ళి ఇంత దూరం ఎందుకు రావాలి సార్? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కరీంనగర్, వరంగల్ వచ్చి మళ్ళీ దేవుని మొక్కుకొని అంటే మరి అంత దూరంకి వెళ్ళి ఎందుకు వచ్చు? తుడిచినాక కొద్దిసేపటికే ఇటు పక్క బెడ్ వస్తుంటే అమ్మ ఇట్లా బెడ్ కక్కుతాను సారు అని అన్న ఎవ్వరు ఒకరు సపోర్ట్ చేయకుండా చచ్చిపోయినాక వచ్చి ఇటు అటు వచ్చి కరెంటు పెట్టింది సార్. అప్పటి వరకు ఏం చేయలేదు, ఎవ్వరు ఏం చేస్తలేరు. చచ్చినాక అందరు వచ్చి ఇటు ఒకరు అటు ఒకరు కరెంటు తొలగిస్తాను. నైట్ ఎవ్వరు ఒకరు ఉండలేరు, ఉండనిస్తలేరు. అసలే డాక్టర్లు ఎవ్వరు లేరు.